లకోస్టే కంపెనీ వాళ్ళ ఐకానిక్ లోగోని తయారు చేసే బట్టలు, టీ-షర్ట్‌లపై నుండి తీసేయడం వల్ల జనాలు ఇలాంటి టీ-షర్ట్స్ మళ్ళీ వస్తాయో రావో అని చెప్పేసి లైన్‌లు కట్టి మరీ కొనుక్కున్నారు. అసలు విషయం ఏందంటే 84 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ లకోస్టే కంపెనీ ఒకసారి వాళ్ళ టీ-షర్ట్‌లపై నుండి ఇంటెన్షనల్‌గా లోగోని పీకేసింది. యాక్చువల్లీ ఆ క్రొకోడైల్ లోగో ఉంది కాబట్టే చాలా మంది 5,000, 10,000 ఇచ్చి మరీ ఆ టీ-షర్ట్స్ కొంటూ ఉంటారు. దాన్నే పీకేస్తే ఇంకెవరు కొంటారు అనుకున్నారు. బట్ దానికి బదులుగా వీళ్ళు మిగతా యానిమల్స్‌ని ప్రింట్ చేయడం అండ్ దానికి ఒక మీనింగ్ ఇవ్వడం వల్ల ఈ మార్కెటింగ్ ఘోరంగా వైరల్ అయింది. ఏం జరిగిందంటే యాక్చువల్లీ చాలా జంతువులు భూమి మీద నుంచి అంతరించిపోతూ ఉన్నాయి. వాటి గురించి జనాలకి అవేర్‌నెస్ తెప్పియాలి అండ్ ఇలా అంతరించిపోకుండా చేయాలని చెప్పేసి 350కి పైగా సుమిట్రాన్ టైగర్స్ అంతరించిపోతుంటే 350 టీ-షర్ట్స్ తయారు చేసింది. 231 పైగా కాలిఫోర్నియా కాండోర్ అనే పక్షులు అంతరించిపోతుంటే 231 టీ-షర్ట్స్ లో వీటి లోగోని డిజైన్ చేసింది. అలానే 30కి పైగా వాకిటా డాల్ఫిన్స్ కూడా అంతరించిపోతున్నాయని చెప్పేసి వాటికి సంబంధించిన టీ-షర్ట్స్ ఇలా కొన్ని జంతువులను సెలెక్ట్ చేసుకొని వాటిని ప్రింట్ చేసిరు. అలా మొత్తం అన్ని టీ-షర్ట్స్ కలుపుకొని 1775 పీసులు మాత్రమే తయారైనాయి. వీటిని మార్కెట్లో లాంచ్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఎక్కువ రేట్లు పెట్టి అండ్ కొంతమంది కొన్న తర్వాత బ్లాక్లలో డబల్, త్రిబుల్ రేట్ పెట్టి కూడా కొనుక్కున్నారు. దీనివల్ల ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఇలాంటి మార్కెటింగ్ ఎప్పుడు చేయలేదు అండ్ ఈ మార్కెటింగ్ ఒక మీనింగ్ ఉండడం వల్ల 24 గంటల్లోనే మొత్తం స్టాక్ అంతా సోల్డ్ అయిపోయింది.